నెల్లూరులో పుట్టిన మాటల ముసలం క్రమంగా ముదిరి పాకాన పడుతోంది. ఎస్పెషల్లీ ముందు మాట్లాడినటువంటి ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంతి వచ్చేటప్పటికి తను అన్న దాంట్లో ఒకటి ఎవరో అడిగారు, వైసీపీ హయాంలో శాంక్షన్ అయినటువంటి పనులకి మీరెళ్ళి చెప్పుకుంటున్నారట కదా పేరు అన్నటువంటిది. అంటే దానికి ఆవిడ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతా ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి ఆవేశం వ్యక్తం చేశారు. అందులో ఆయన పీజీ చేశాడు, పిహెచ్డి చేశాడు. ఎట్లాంటి వాటి మీద అయ్యా అంటే అవినీతిలో, అట్లాగే ఊర్లో ఉన్నటువంటి ఇసుక మైనింగ్ ఇట్లాంటి తవ్వుకోవడంలో, ప్రజల ప్రాణాల భూతన పట్టించుకోకపోవడంలో ఇట్లాంటి పదాలు వాడారు. దానికి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తోంది, లేకపోతే వేమిరెడ్డి ఏం చేస్తున్నారు, నెల్లూరు జిల్లాలో మైనింగ్లో ఏం తేడాలు జరుగుతుంది, ఇట్లాంటివి మాట్లాడచ్చు. కానీ అది కాస్త పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు కొత్త కథ ఎక్కడ దాకా వెళ్ళింది అంటే వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత జీవితాన్ని దారుణంగా అవమానించడం, ఏదైతే ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు. ఇది ఇంతకుముందు కూడా వినిపించాం. ఇప్పుడు ఆవిడ ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి, అంటే ఆ తర్వాత ఆమె మనుషులు వెళ్ళి నల్లపరెడ్డి ఇంటి మీద దాడి, ఆ దాడితో నాకు సంబంధం లేదని ఆమె ప్రకటిస్తోంది. ఆ దాడికి తగిన సమాధానం చెప్తాం, నేనేంటో చూపెడతానంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రజలు చూడాలి ఇట్లాంటి అరాచకాన్ని, నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని సంస్కృతి ఇచ్చారు అన్నటువంటి తన వాదన. ఇదే సందర్భంలో ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు స్టేట్మెంట్లు, అదే ఈవెన్ సిపిఐ వీళ్ళది కూడా. అదే సందర్భంలో ఆ మాటల్ని తప్పుగా వక్రీకరిస్తున్నారంటూ వైసీపీ వాళ్ళు వెళ్ళి ఎస్పీకి కంప్లైంట్, ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ప్రశాంతి కంప్లైంట్. ఇది ప్రస్తుతానికి జరిగిన పరిణామం. అయితే ఆ మాటలు ఖచ్చితంగా వైసీపీని వెంటాడతాయి. ప్రసన్న కుమార్ రెడ్డితో క్షమాపణ అన్నా చెప్పించాలి, లేదా ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ చర్య అయినా తీసుకోవాలి. లేదు అంటే కనుక ఇదివరకు చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు ఎలా అయితే వెంటాడినయ్యో, అదే ఎలక్షన్స్ దాకా ఇంపాక్ట్ చూపించినాయో, రేపు అదే నెక్స్ట్ దాకా వెంటాడతాయి. రేపు ఎలక్షన్స్ అప్పుడు ఇలాంటి పదాలని తీసుకొచ్చి ముందు పెడతారు. అప్పటిదైతే ఆధారం లేదు. అసెంబ్లీలో వెనక మాట్లాడారు ఈ మాటలు అన్నదానికే అంత ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడింది, ఎక్కడి దాకా వెళ్తుంది వైసీపీ తేల్చుకోవాలి.